కానీ మీరు అంటే గ్రామంలో ఉంటారు కదా, మరి రోజుకు ఒకసారి కట్టేటప్పుడు స్టార్టింగ్ అప్పుడే చెప్పారు. కానీ ఇంత వరకు నిర్మాణం జరుగుతుంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక గ్రామ పంచాయతీలో ఈ విధంగా జరుగుతుంది, రేపు పొద్దున ఇంకా అక్రమంగా ఇంకేమైనా చేసుకోవచ్చు ఈ ఊళ్ళో. వాస్తవానికి రిలీజియన్ సంబంధించిన పర్మిషన్ అయినా మనకు డిస్ట్రిక్ట్ నుంచి తీసుకుంటారు, మన కార్యాలయం అన్నట్టు. అదేసరికి నేను వాళ్ళు మా స్థలం అన్నారు, నేను డ్రైనేజ్ మీద అసలు మీరు కట్టడానికి వ్యవస్థలో ఉన్నారు. స్థలం అంటే ఎవరిది ఉంటుంది కదా, ఎవరిది ఉన్నారు అది క్రిస్టియనా? మా గ్రామ పంచాయతీ రికార్డ్స్లో ఏ కులం అని మతం ఉంటుంది కదా, అది మన దగ్గర డీటెయిల్స్ ఉన్నాయా? లేదు, పేరు ఉంటుంది, కుల మతాలు ఏమి ఉంటాయన్నా ప్రతిదానికి. ఈసీ ఎస్టీ ఎస్సీ అన్ని రికార్డింగ్ మనకి ఇంటి నెంబర్ పేరు ఉంటుంది అందులో, అంతే ఉంటుంది. మీరు ఏదైనా స్కీమ్ ఇచ్చేటప్పుడు ఏ క్యాస్ట్ అని రాస్తారు సార్? ఏదైనా స్కీమ్ వస్తుంది, ఎందుకు క్యాస్ట్ అని మెన్షన్ చేయరు? ఇప్పుడు నేను పోతా రామిడి సురేష్ అనగానే వీడు కాపోవడం మాది కూడా మరిపోవడం అంటే మనకు తెలుస్తుంది అన్నట్టు. రికార్డు ఉంది సార్ మాకు కమలపురంలో చూపారా? జనమరణాలు ఎవరైతే ఎన్ని క్యాస్ట్ ఉన్నాయి, ఎన్ని కులాలు, ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, కనీసం రికార్డు లేకపోతే మీకు ఏమైనా ఇచ్చారు వాళ్ళు పర్మిషన్ కావాలని అడిగారు ఇక్కడ? మీరు ఇమీడియట్లీ పోలీసు వాళ్ళు చెప్పేసి తీసిపడేయాలి ఇమీడియట్లీ. మీరు చేసే పని అది. అంటే రేపు పొద్దున ఇంకోటి కట్టేస్తారు, ఇంకోటి ఎవరైనా కడతారు అంటే చేస్తారా? ఇప్పుడు మేమే ఉన్నాం, గుళ్ళు కట్టాలి కూడా ఎన్ని పర్మిషన్ తీసుకుంటారు? గ్రామస్తులు అందరూ కలిసి సంతకాలు పెడతారు, గ్రామస్తులు అందరూ పోగేసుకుంటారు, డబ్బులు చేసే కడతారు గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకొని అక్కడ భూమి కానీ. మరి ఇది ఎట్లా కడతారు? అందులో అది నాలా రోడ్డు మీద. ఇప్పుడు అటు నుంచి వచ్చే రోడ్డు డ్రైనేజ్ కట్టాలంటే ఎక్కడ కడతారు? అది వాళ్ళకి ఇబ్బంది కదా ఆ రోడ్డు ఎంబడి పెట్టే వాళ్ళకు. ఇది ఇటు ఇటు మెయిన్ రోడ్, ఇది రేపు పొద్దున ఇంకా హైవే రోడ్ అయితే అది మొత్తం తీసేస్తారు. కానీ మనం ఏ పరిధి ఇస్తాం మనం? మీరు ఒక ఆఫీసర్ ఉండి కూడా ఒక తెలుసు కూడా మీరు అది చేయడం ఎంత తప్పు కదా అది. అసలే ఇప్పుడు ఈ ఊర్లో ఇప్పుడు అంతా ప్రశాంతంగా ఉన్నారు, లేదు ఇప్పుడు గొడవ పెట్టించుకున్నారు. ఎవరు పెట్టించినట్టు చెప్పండి, దానిలో మీకు పాత్ర కూడా ఉన్నట్టు లెక్క. మరి లేదా మీకు తెలుసు కదా ఈ ఊళ్ళో ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇంతమంది ఎందుకు వచ్చారు? ఇలా ఆడవాళ్ళు కావచ్చు, ఇంకో స్వామీజీలు కావచ్చు, అందరూ వచ్చారు. ఇంకా ఎక్కువ మంది కూడా వస్తారు రేపు పొద్దున. ప్రశాంతమైన ఊరును ఎంత చేసినట్టు చెప్పండి. ఈ ఊర్లో అసలు క్రిస్టియన్స్ ఉన్నారా? మొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మీరు ఇప్పుడు మన ప్రభుత్వంలో ఏ ప్రభుత్వంలో ఉన్నారు? మీరు మీరేగా చేసింది. ఎవరు క్రిస్టియన్ చెప్పలే, ఎవరి కులం వాళ్ళే చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించింది అసలు ఈ రాష్ట్రంలో క్రిస్టియన్ లేరని చెప్పి. మరి ఎట్లా ఇస్తారు అక్కడ? క్రిస్టియన్ చర్చ ఎందుకు, ఇదంతా ఎందుకు? ఈ ఊర్లో మొత్తం ఎన్ని చర్చిలు ఉన్నాయి సార్? మాకు నాకు మెమోరాండం ఇచ్చేసేయండి. ఊర్లో ఎన్ని చర్చిలు ఉన్నాయి, ఊర్లో క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారు, మా గ్రామస్తులు అడుగుతున్నారు. దానికి మొత్తం మీరు రిప్రజెంటేషన్ మాకు డీటెయిల్స్ ఇవ్వాలి. ఓకేనా? అవి ఖచ్చితంగా ఇవ్వాల్సింది సార్. రేపు పొద్దున కూడా ఇవి ఎందుకంటే రేపు పొద్దున కూడా ఇంకా ఇంపార్టెంట్ ఇవన్నీ ఇటువంటి వాటి వల్ల. అంటే ఓన్లీ ఇవి క్రిస్టియన్ కోసం కాదు, మళ్ళీ ఇది ఒకటే దయచేసి కూడా అందరూ అర్థం చేసుకుంటా. ఓన్లీ క్రిస్టియన్ ఇవ్వాలా. మేము రేపు SIR కూడా స్టార్ట్ కాబోతుంది, దాంట్లో కూడా రోహింగ్యాలు కావచ్చు, ఇంకా మిగతా వాళ్ళు కూడా ఈ దేశంలో అక్రమంగా ఉంటున్నారు, అటువంటి వాళ్ళని కూడా ప్రోత్సహిస్తారు ఇక్కడ ఈ గవర్నమెంట్. అందుకోసం అని ఇటువంటి కూడా అవన్నీ మాకు బయటికి రావాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా రేపు మేము కూడా బీజేపీ పార్టీ పరంగా కూడా SIR మీతో కూడా మేము ఉంటున్నాం, BLOలతో ఉంటున్నాం. కాబట్టి ఎవరిని అడుగుతా కూడా మీరు చెప్పండి, మీ పై ఆఫీసర్లు కూడా చెప్పండి. ఖచ్చితంగా ప్రతి గ్రామంలో కూడా ఇవన్నీ జరగాల్సిందే.